మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం తాండా గ్రామంలో గ్రామానికి సమీపంలో కంకర మిషన్ ఏర్పాటు చేస్తున్నందున ఆ మిషన్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని మండల కేంద్రంలోని ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయం ముందు తాండా వాసులు ఆందోళన చేపట్టారు. అనంతరం ఎంపీడీఓ దామోదర్ తహసీల్దార్ మన్నన్కు వారు వినతి పత్రాన్ని అందజేశారు. తాండా వాసులు మాట్లాడుతూ కామారం తాండా గ్రామం అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్నదని, మధ్యలో అనంతరెడ్డి అనే వ్యక్తి భూమిని కొనుగోలు చేసి అక్కడ ఉన్నటువంటి గుట్టను బ్లాస్టింగ్ చేయడంతో వన్యప్రాణులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, బ్లాస్టింగ్ సమయంలో రాళ్ల దెబ్బలకు వన్యప్రాణులు సైతం మృతి చెందడం జరిగిందని, గ్రామస్తులకు కూడా కొంతమందికి గాయాలయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీసీ సక్కుబాయి, మాజీ సర్పంచ్ లక్ష్మీరాములు నాయక్, రేవంతన ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ నాయక్, రవిచంద్ర నాయక్, గణేష్ నాయక్, సక్రు నాయక్, సేనాపతి నాయక్, కిషన్ నాయక్, రుఖ్య నాయక్, శంకర్ నాయక్, గోపాల్ నాయక్, రవీందర్ నాయక్, భీమా నాయక్ తో పాటు తాండావాసులు తదితరులు పాల్గొన్నారు. మాకు కంపెనీలో చాలా కష్టం ఉన్నది. అది రోడ్డు పెడతా అంటుండు, ఏదో ప్లాన్ చేస్తుండు, పెద్ద ప్లాన్ చేస్తుండు. మా తండ దగ్గర ఉన్నది. 19 సర్వే నెంబర్ల మేమున్నాం, 18 సర్వే నెంబర్ల వాడు ఉన్నాడు. చాలా తక్లీఫ్ ఉంది మాకు సార్. అది కావద్దు మాకు, ఆ కంపెనీ కావద్దు. ఏం కంపెనీ? అది ఏమో రాళ్ళ కంపెనీ పెడతా అంటుండు, మిషన్ ఏదో పెడతా అంటుండు. ఎగిరి మా పొడి వచ్చి మా సేననే పడుతుంది, మా మీద పడుతుంది, మా తండ మీద పడుతుంది. తండ దగ్గర పర్లకు దూరంలో లేదు. చాలా తక్లీఫ్ ఉంది సార్ మాకు. అది కావద్దు. ఆయనకు భూమి ఇచ్చినాము, ఆయన ఏమైనా చేసుకొని వేరే ఏదైనా పెట్టుకొని, కానీ ఇది పెట్టవద్దు. అన్ని చాలా తగిలి పెడుతుండు. అవతల ఫారెస్ట్ ఉంది, ఇవతల తండ ఉంది, మధ్యన ఆయన చిక్కిండు. ఇప్పుడు చెరువును ముంచేస్తుండు, అన్ని రాళ్ళు పడేస్తుండు. ఆ చెరువు తండకచ్చే బోర అన్నే ఉంది, ఆ బోర కూడా ముంచేస్తుండు. చాలా తగిలి పెడుతుండు. ఇక్కడికి వెళ్ళి అక్కడ పోతాడు, ఇక్కడికి వెళ్ళి అక్కడ పోతాడు. ఎన్నో ప్లాన్లు చేస్తుండు. జర గట్టిగా మాట్లాడితే మన జేబులో వేసుకుంటుండు. ఆ గది ఉన్నది, మాకు చాలా తగిలి పెడుతుంది. కంపెనీ పెట్టింది సార్, నాకు పోయడానికి తావులేదు, మేకలు ఉన్నాయి సార్. అనంతరెడ్డి ఏమో కంపెనీ పెడుతుంది సార్. రాళ్ళ కంపెనీ మాకు అవసరం లేదు, మాకు పోయడానికి తోవాలేదు. గట్టలు తీసుకొని రావాలంటే కూడా తోవాలేదు, గొర్రెలు తీసుకోవాలి కూడా తోవాలేదు. ఎట్లా పోవాలి సార్ మేము? నీళ్ళు దగ్గర పోరు, అది కూడా కప్పుతాని అంటుండు. అన్ని రాళ్ళు తీసుకొచ్చి అన్ని ఈ చెరువు మొత్తం నింపేస్తుండు. మేము ఏమని కోరుతున్నామంటే, ఇంచుమించు 84లో మేము బోరేసినామన్నా. తండకు 2000 జనాభాకు తాగే బోరు అంటే అక్కడి నుంచి మాకు వాటర్ సప్లై అవుతుంది. టాంకీ కట్టినాం అప్పుడే. అప్పటి నుంచి ఇప్పటివరకు దాని, కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి మెల్లమెల్లగా చెరువును కబ్జా చేస్తూ కుడుకొస్తుండే, పెద్ద రాళ్ళు గుండ్లు వేసుకొచ్చి. రెండోది, ఇక్కడ కంపెనీ వేసి కంపెనీతోటి మా ఈ జనాభాకు ఈ కంపెనీకి ఇట్లా ఓకే అయిందంటే మేము ఇక లేచిపోడిగా మేము పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోవాలి, కానీ మాకు అక్కడ బతుకు తెలియలేదు. కాబట్టి దయచేసి ఎంఆర్ఓ గారు కానీ పై ఆఫీసర్లు కానీ మాకు దయచేసి ఈ ఎన్ఓసి కాకుండా మా పైన దయతలిచి మమ్మల్ని ఉంచాలంటే, మా పైన దయతలిచి ఎన్ఓసి కాకుండా మమ్మల్ని కాపాడని మేము కోరుతున్నాం సార్. మరి ఇక్కడ నుంచి ఇది బీటీ రోడ్, ఏ రోడ్ అయినా కానీ దానికి శాంక్షన్ కావద్దు. మాకు అక్కడ చెరువు ఉంది, మా పశువులు ఉన్నాయి, పశువులతో జీవనాధారం అవుతుంది మాకు. మేకలు కానీ గొడ్లు కానీ, మాకు ఆవులతో మాకు చాలా ఉపాధి కలుగుతాం. మేము గిరిజన తండ వాళ్ళము, మేము లమ్మడ వాళ్ళము. కాబట్టి మేము మా తరతరాల నుంచి మేము పశువులు కాసేవాళ్ళం. కాబట్టి ఆ చెరువుతోనే మాకు ఆధారం. ఆ చెరువులో రాకుండా మాకు చేస్తుండ్రు. దయచేసి ఆ చెరువుకు మాకు దారి ఉంచండి. దారి ఉంచి మాకు అక్కడి నుంచి మేము అడవికి వెళ్ళాలంటే, పశువులు కాయడానికి అడవికి వెళ్ళాలంటే మాకు దారి లేదు. అడవికి కూడా మాకు దారి కావాలని మేము కోరుతున్నాం. మీరు దయచేసి దానికి తక్కువ ఒప్పుకొని ఇది ముగించుకుంటున్నాం సార్. దీన్ని మీరు దయచేసి మీరు ఎంక్వైరీ, పై ఆఫీసర్ నుంచి మీరు ఎంక్వైరీ చేయండి. మేము చెప్పేది ఏదైనా అవధానం ఉంటే మీరు ఎంక్వైరీ చేసి దాంట్లో సర్వే చేసి ఎంక్వైరీ చేసి మాకు ఏదైనా విషయం మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం సార్. మిర్జాపల్లి తాండా అనుసంధానంలో ఫారెస్ట్ ఇబ్రహీంపూర్, వల్లూరు ఫారెస్టులలో ఎన్ఓసి అడుగుతా ఉన్నారు కామారం శివారి దగ్గర అనంతరెడ్డి గారు. ఆ ఎన్ఓసి ఇవ్వడం వల్ల ఈరోజు ఎన్ఓసి ఇస్తే అక్కడున్న మారుమూల గిరిజన ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఆయన చేస్తున్న ప్లాన్ ఏంటంటే క్రషర్ మిషన్ గురించి. క్రషర్ మిషన్ అక్కడ పెడితే దుమ్ము ధూళి వల్ల ఇప్పుడు చాలా బ్లాస్టింగ్ పెడతా ఉన్నాడు. ఆ బ్లాస్టింగ్ వల్ల జంతువులకు, పక్షులకు చాలా అసలు కొన్ని చనిపోయిన మేము చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీకు తెలుసు ఇప్పటికీ ఆ ఏరియాలో మేము 2 పులులు పట్టించినాము,
ఆవుల ప్రాబ్లం వల్ల. ఎందుకంటే ఆ రౌతుల బ్లాస్టింగ్ వల్ల ఆవులకు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. అక్కడ నడుచుకుంటూ వెళ్ళే మనుషులకు రాళ్ళు రప్పలు తగులుతూ ఉన్నాయి. మా పొలాల పొంటి పడుతూ ఉన్నాయి. కానీ ఎందుకంటే ఆ సౌండ్ వల్ల చిన్నపిల్లల్లో ఆ కర్ణబేరు దెబ్బ తినే పరిస్థితి ఉంది. వాళ్ళు ఒకవేళ ఈ క్రషర్ మిషన్ పెట్టిన తర్వాత ఆ తాండాలో ఉన్న దుమ్ముదులు, ఎందుకంటే మేము ఎక్కడో ఊరి నుంచి దూరంగా మారుమూల గిరిజన ప్రాంతం అంటే ఒక అడవులలో ఒక అడవిని నమ్ముకొని బతికే మా గిరిజన బిడ్డలము ఆ అడవులకు వచ్చి ఫారెస్ట్ పక్కన వచ్చి మమ్మల్ని ఆడ నుంచి ఎలగొట్టే పరిస్థితికి వస్తుంది. ఇది ఎంతవరకు న్యాయము? ఎందుకంటే అనంత్ రెడ్డి గారు నువ్వు చేస్తున్న కథలు అందరికీ తెలుసు, కాకుంటే నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అనుకుంటున్నావు. మండలంలో ఒక 2 నాయకులు ఉన్నారు. ఆ 2 నాయకుల సహాయ సహకారాలతో వాళ్ళ మద్దతుతో ఈ పని చేస్తూ ఉన్నాడు. ఆ 2 నాయకుల పేరు ఇట్లా త్వరలోనే బయట పెడతాము. మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతాము. మా పెద్ద ఆయన మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్ళి ఈ జరుగుతున్న అన్యాయాలు, అక్కడ అక్రమాలు, ఆడ చేస్తున్న ఏం చేస్తుందో అన్నీ వివరించి వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకొచ్చి వీని కథలు బండారం బయట పెట్టే పరిస్థితి దగ్గరలో ఉంది. కాకుంటే అధికారులు దయచేసి మా గిరిజన ప్రాంతాల మీద, మా గిరిజన ప్రజల మీద దయ చూసి వాళ్ళు ఎలాంటి పర్మిషన్ ఇవ్వకుండా ఒక అవసరం ఉంటే మీరు తాండకు రండి, అక్కడ వచ్చి మీ సిచ్యువేషన్ చూడండి. ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలా ఇవ్వవద్దో, ఎందుకంటే డబ్బులతో లొంగి మారుమూల గిరిజన ప్రాంతాల బిడ్డలకు కొట్టున కొట్టొద్దని చెప్పి మీ అధికారుల దృష్టికి తీసుకొస్తున్నా. కాకుంటే ఆడ బఫర్ జోన్ ఉంది, చెరువుల బఫర్ జోన్లో ఉన్న రాళ్ళ రప్పలు అన్నెల్ని పాడేసారు. మీ మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా, మీరు ఒకరోజు రేపా ఎల్లుండి ఒకరోజు అక్కడ వచ్చి మీరు విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత అక్కడ తెలుస్తుంది అసలు ఏందో. అది తర్వాత మీరు అందరు అధికారుల దృష్టికి మాకంటే ఎక్కువ మీరు తీసుకుపోయి ప్రజలకు, మా గిరిజన ప్రాంతాలకు, మా గిరిజన ప్రజలకు మీరు సహకరించి జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పి కామారం తాండా, మిర్జాపల్లి తాండా తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.